విశాఖ షిప్పింగ్ యార్డ్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. 25,000 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు సిబిఐ అధికారులు. బ్రెజిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు చేరింది భారీ డ్రగ్స్. సో వీటిని పక్కాగా ప్లాన్ ప్రకారం ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్స్ ను సీజ్ చేశారు సిబిఐ అండ్ కస్టమ్స్ అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి ఎక్స్పోర్ట్ చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇంటర్పోల్ సమాచారంతో డ్రగ్స్ పట్టుకున్నారు సిబిఐ అలాగే కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా గరుడ పేరుతో ఒక్కో బ్యాగ్ లో 25 కిలోల చొప్పున డ్రగ్స్ లభించినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ లో 25,000 కిలోల డ్రగ్స్ ని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖపట్నంకు కంటైనర్ బుక్ చేశారు. డ్రై ఈస్ట్ తో డ్రగ్స్ ని మిక్స్ చేసి తరలించినట్టు సిబిఐ గుర్తించింది. విశాఖపట్నానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ లో మొత్తం 1000 బస్తాలు ఉన్నాయి. ఒక్కో బ్యాగ్ లో 25 కిలోల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఉంది. విశాఖపట్నం పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో 25,000 కిలోల డ్రగ్స్ ని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖపట్నానికి కంటైనర్ బుక్ చేశారు. డ్రై ఈస్ట్ తో డ్రగ్స్ ని మిక్స్ చేసి తరలించినట్లు సిబిఐ గుర్తించింది. విశాఖపట్నానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ లో మొత్తం 1000 బస్తాలున్నాయి. ఒక్కో బ్యాగ్ లో 25 కిలోల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఉంది. మొత్తం కన్సైన్మెంట్ ని సిబిఐ అధికారులు సీజ్ చేశారు. విశాఖపట్నం పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ లో 25,000 కిలోల డ్రగ్స్ ని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ మైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏం చెప్తున్నారు? విశాఖ పోర్ట్లో విశాఖ కంటైనర్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పట్టుకోవడం జరిగింది. అయితే బ్రెజిల్లోని పొటాస్ శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖకు కన్సైన్మెంట్ రావడం జరిగింది. అయితే ఈ కన్సైన్మెంట్ లో ఫుడ్ సప్లిమెంట్ రూపంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లుగా ఇంటర్పోల్ ద్వారా సిబిఐకి సమాచారం వచ్చింది. ఆ మేరకు సిబిఐ, ఇంటర్పోల్, తర్వాత కస్టమ్స్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఏకకాలంలో వైజాగ్ పోర్ట్లోని కంటైనర్ డిపార్ట్మెంట్ లో సోదాలు చేసినప్పుడు మొత్తంగా చూసినట్లయితే 25,000 పైచిలకు డ్రగ్స్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది. మొత్తంగా 1000 బస్తాల్లో ఈ డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ మొత్తం కూడా ఫుడ్ సప్లిమెంట్ పేరుతోటి ఇటు ఇండియాకు సప్లై చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే బ్రెజిల్ కు సంబంధించిన ఒక కంపెనీ ఏకంగా వైజాగ్ కి డ్రగ్స్ ని అటు పంపించడం జరిగింది. వైజాగ్ నుంచి ఇతర ప్రాంతాలకి కన్సైన్మెంట్ మొత్తంగా బుక్ చేయడం జరిగింది. అయితే దీంట్లో చూస్తే 25,000 పైచలకు డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నట్లు సిబిఐ, ఇంటర్పోల్, కస్టమ్స్ డిపార్ట్మెంట్ జాయింట్ గా ఒక ప్రకటన విడుదల చేశారు. దీని విలువ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ప్రధానంగా ఫుడ్ సప్లిమెంట్ పేరుతోటి ఇండియాకి ఈ భారీ డ్రగ్స్ ని శాంటోస్ పోర్ట్ నుంచి బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి ఇటు వైజాగ్ కి డ్రగ్స్ సరఫరా చేయడం జరిగింది. అయితే ఈ డ్రగ్స్ ఇప్పుడు ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తుందని కూడా ఇప్పుడు అటు సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఈ డ్రగ్స్ ను డెలివరీ తీసుకునే వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రెజిల్ నుంచి ఇటు వైజాగ్ వరకు కంటైనర్లు డ్రగ్స్ రావడం జరిగింది. ఈ డ్రగ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఎవరికి డెలివరీ చేస్తారనే విషయం కూడా ఇప్పటికీ తెలియదు. కాబట్టి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరనే విషయం కూడా తెలుసుకోబోతున్నారు. ప్రస్తుతానికి దీనిపైన ఒక సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. సిబిఐ, ఇంటర్పోల్, కస్టమ్స్ జాయింట్ గా ఈ విచారణ చేయబోతున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయల సంబంధించిన డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు. దానిపైన సమగ్ర దర్యాప్తు చేయబోతున్నారు. రైట్ రమేష్, థాంక్స్.